హాయ్ ఫ్రెండ్స్, చపాతీలు సాఫ్ట్గా రావాలి. పిండి కలుపుకునేటప్పుడు ఒక 2 to 3 టీ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని బాగా కలుపుకొని తర్వాత వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే చపాతీలోకి పొటాటో కర్రీ చేస్తున్నాను. కొంచెం ఆయిల్లో జీలకర్ర, కొంచెం షాజీరా, ఒక దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టొమాటో ముక్కలు, లైట్గా వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. అంతే, చపాతీలోకి టేస్టీ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. ఈలోపు మనం కలిపి పెట్టుకున్న పిండిని చపాతీలాగా ఒత్తుకొని హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చపాతీలు ఎప్పుడు హై ఫ్లేమ్లో కాలిస్తేనే సాఫ్ట్గా ఉంటాయి. ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే డ్రై అయిపోతాయి అన్నమాట, అందులో ఉన్న తేమంతా పోతుంది. అలా కాల్చుకునే చపాతీలని ఒక బౌల్లో వేసి వెంటనే మూత పెట్టేసుకోవాలి. 24 hours వరకు మనకి మెత్తగా ఉంటాయి అన్నమాట.